హలో అండి, నమస్తే. ఇప్పుడు మాట్లాడే టాపిక్ వచ్చేసి నరేంద్ర మోదీ అంటే నాన్ కరప్ట్ పాలిటీషియన్. నరేంద్ర మోదీ అంటే నా ఖావుంగా నా ఖానే దుంగా అనే వ్యక్తి. నరేంద్ర మోదీ అంటే ప్రపంచంలో వివిధ ట్యాక్స్ హెవెన్ కంట్రీస్లో, మరీ ముఖ్యంగా స్విట్జర్లాండ్ లాంటి దేశాల్లో భారతదేశం యొక్క సంపదని, నల్లధనాన్ని ఎవరైతే అక్కడ దాచిపెట్టారో అవన్నీ తీసుకొచ్చి ఇండియాకి తీసుకొచ్చి ఇండియాలో జెన్యూన్ ట్యాక్స్ పేయర్స్కి 5 నుంచి 10% వరకు డబ్బులు పంచగలను. అండ్ స్విస్ బ్యాంక్లో ఉన్నటువంటి నల్లధనం మొత్తాన్ని తీసుకొస్తే భారతదేశానికి ప్రతి ఒక్కళ్ళ అకౌంట్కి 15 లక్షల డబ్బు కూడా వేయగలనని చెప్పినటువంటి ఈ మహానుభావుడు ప్రధానమంత్రి అయిన తర్వాత 2014 నుంచి 2025 వరకు, అంటే టిల్ డేట్, దగ్గరగా దేశవ్యాప్తంగా వివిధ పార్టీల్లో ఉన్నటువంటి 25 మంది మోస్ట్ కరప్ట్ పాలిటీషియన్స్ని బీజేపీలోకి చేర్చుకొని వాళ్ళ మీద ఎలాంటి యాక్షన్స్ లేకుండా, అంతకుముందు యాక్షన్స్ ఉండేవి, బీజేపీలో జాయిన్ అయిన తర్వాత వాళ్ళ మీద యాక్షన్స్ ఆగిపోయినాయి. సో ఇలా దేశంలో ఉన్నటువంటి అత్యంత అవినీతి పరులందరినీ బీజేపీలో పెట్టుకొని బీజేపీలో చాలా ప్రధానమైన పాత్రలో ఉంచి వాళ్ళని నరేంద్ర మోదీ నాన్ కరప్ట్ అంటే ఎలా నమ్మాలి? ఇది ఎంతవరకు సమంజసం? నరేంద్ర మోదీ నాన్ కరప్ట్ అయితే నిజంగా నరేంద్ర మోదీ బీజేపీ ఆర్ఎస్ఎస్ నాన్ కరప్ట్ పాలిటిక్స్నే చేయాలి అనుకుంటే ఇప్పుడు చిట్టా చెప్తా, ఈ చిట్టాలో ఉన్న వాళ్ళందరినీ వేరే పార్టీల నుంచి బీజేపీలోకి ఎలా లాక్కున్నారు వీళ్ళు? అంటే అలాంటి అవినీతి పరులందరినీ బీజేపీలో పెట్టుకొని బీజేపీ నాన్ కరప్ట్ పార్టీ అంటే ఎలా నమ్మాలి మనం అనేది పెద్ద క్వశ్చన్ మార్క్. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ప్రధానంగా శారదా స్కామ్ అని ఒక స్కామ్ ఉంది, అస్సాంలో జరిగింది. అండ్ ఆ శారదా స్కామ్లో దగ్గరగా 10,000 కోట్ల రూపాయలు అవినీతి చేసినట్టు ప్రస్తుత అస్సాం చీఫ్ మినిస్టర్ హిమంత బిశ్వ శర్మ మీద ఎలిగేషన్స్ ఉన్నాయి. బీజేపీలో జాయిన్ అయిపోయాడు అతను, ఎలాంటి ఎలిగేషన్స్ లేవు, మొత్తానికి కరప్షన్ ఛార్జెస్ మొత్తం పక్కన పెట్టేసి అస్సాం రాష్ట్రానికి ముఖ్యమంత్రిని చేశాడు. అంటే ఒక కరప్ట్ పాలిటీషియన్ కాంగ్రెస్లో ఉన్నప్పుడు కరప్ట్ అతను బీజేపీలోకి వస్తే కరప్షన్ ఛార్జెస్ ఉండకపోగా హీ బికేమ్ ఏ చీఫ్ మినిస్టర్. తర్వాత ఇంకొకటి నవీన్ జిందాల్, యూపీఏ 2 టైంలో దేశాన్ని అల్లాడించిన స్కామ్లో వన్ ఆఫ్ ద స్కామ్ కోల్గేట్ స్కామ్. ఈ కోల్గేట్ స్కామ్లో నవీన్ జిందాల్ అనే వ్యక్తి దగ్గరగా 21,000 కోట్ల రూపాయలు అవినీతి చేశాడనేసి దుమ్మెత్తిపోసిన ఈ బీజేపీ అండ్ గోడి మీడియా ఇప్పుడు అతను బీజేపీలోకి వచ్చి చాలా ప్రధాన పొజిషన్లో ఉన్నాడు, ఎంపీగా. సో బీజేపీలో జాయిన్ అయిన తర్వాత ఈ కోల్గేట్ స్కామ్ ఎక్కడికి వెళ్ళింది? ఇప్పుడు ఈయన అవినీతిపరుడు కాకుండా అయిపోయాడా? తర్వాత మనం ఇంకోటి చూసుకున్నట్లయితే ఆదర్శ్ హౌసింగ్ సొసైటీ స్కామ్ అనేసి మహారాష్ట్రలో జరిగింది. అందులో అశోక్ చవాన్ గారు చాలా ప్రైమ్ అక్యూజ్డ్గా ఉన్నారు. అతన్ని తీసుకొచ్చి బీజేపీలో తీసుకొచ్చి జాయిన్ చేసిన తర్వాత అతని మీద కరప్షన్ ప్రొసీడింగ్స్ ఆపేశారు. ఈరోజు ఏ కరప్షన్ ప్రొసీడింగ్స్ ముందు కదలని పరిస్థితి. తర్వాత అజిత్ పవార్ అనే వ్యక్తి మహారాష్ట్ర కోఆపరేటివ్ సొసైటీస్లో దగ్గరగా 70,000 కోట్ల రూపాయలు అవినీతి చేశాడు. బీజేపీతో మిత్రపక్షం అందుకున్న తర్వాత అతని మీద ఏ కేసు ముందుకెళ్ళకపోగా ఇన్కమ్ ట్యాక్స్ జప్తు చేసిన డబ్బు కూడా వెనక్కి ఇచ్చేసిన పరిస్థితి ఇప్పుడు దేశంలో మనం చూస్తున్నాం. తర్వాత ప్రఫుల్ పటేల్ అనే వ్యక్తి బీజేపీతో అంటకాగనంత వరకు అతని మీద ఎయిర్ ఇండియా స్కామ్ 30,000 కోట్ల రూపాయలు. ద మూమెంట్ ఆయన బీజేపీలో జాయిన్ అయిపోయిన తర్వాత ఆయన మీద ఎలాంటి ఎలిగేషన్స్ లేకుండా అయిపోయినాయి. తర్వాత సువేందు అధికారి అనేసి ఇంకొక బీజేపీ లీడర్ ఆఫ్ అపోజిషన్ ఇన్ వెస్ట్ బెంగాల్, అతను దగ్గరగా 10,000 కోట్ల రూపాయలు స్కామ్ చేసిన వ్యక్తి. అతన్ని కూడా బీజేపీలో జాయిన్ అయిన తర్వాత అతని మీద కూడా ఎలాంటి కరప్షన్ కేసెస్ ముందుకు అడుగు వేయకుండా ఆపేసిన పరిస్థితి. ఇది సమ్ ఆఫ్ ద ఎగ్జాంపుల్. మనం తెలుగు రాష్ట్రాలను చూసుకుంటే 4-5 అప్పుడు టీడీపీ ఎమ్మెల్యేలు బీజేపీలో జాయిన్ అయిపోయిన తర్వాత వాళ్ళందరూ ఇన్కమ్ ట్యాక్స్ ఈడీ కేసుల్లో ఉన్నోళ్ళే. వాళ్ళందరూ బీజేపీలో జాయిన్ అయిపోయిన తర్వాత వాళ్ళ మీద ఎలాంటి కేసులు లేకుండా ఆపేశారు. సో ఈ రకంగా ఒక పక్క నల్లధనాన్ని వెనక్కు తీసుకురాలా, నల్లధనాన్ని తీసుకొచ్చి పేదలకు పంచుతానన్నది పంచలా, ఇంకో పక్క దేశంలో అత్యంత కరుడుగట్టిన ఆర్థిక నేరగాళ్ళందరినీ బీజేపీలో జాయిన్ చేసుకుంటారు. ఇంకో పక్క బీజేపీ ఎలక్టోరల్ బాండ్ అనే ఒక పెద్ద బూటకమైన అవినీతి స్కీమ్ని తీసుకొచ్చి భారతదేశంలో వివిధ ఉన్న ఫ్రాడ్ కంపెనీలందరి దగ్గర నుంచి 7,000 కోట్ల రూపాయలు దగ్గరగా 7,000 కోట్ల రూపాయలు ఫ్రాడ్ మనీని ఎలక్షన్ ఫండ్ కింద బీజేపీ తీసుకొని అతిపెద్ద అవినీతికి పాల్పడ్డ పార్టీ ఏదైనా ఉందంటే 2014-2024 మధ్యకాలంలో ఇప్పుడు ఎలక్టరల్ బాండ్ స్కీమ్ని రద్దు చేసింది సుప్రీంకోర్టు. సో గత 10 సంవత్సరాల్లో బీజేపీ చేసినటువంటి అఫీషియల్గా ఎలక్టోరల్ బాండ్స్ రూపంలో చేసిన అవినీతి 7,000 కోట్ల రూపాయలు చందాలు వసూలు చేసుకున్నారు పార్టీ వాళ్ళు, ఎలక్టోరల్ బాండ్స్ని అడ్డం పెట్టుకొని ఫేక్ కంపెనీస్ నుంచి. తర్వాత ఈ కరప్ట్ లీడర్స్ ఎవరైతే నేను పేర్లు చదివానో వీళ్ళందరూ కరప్షన్ మొత్తాన్ని కేసెస్ ఆపేయడం వల్ల దేశానికి దగ్గరగా 1,00,000 కోట్ల రూపాయలు, లక్షన్నర 2 లక్షల కోట్ల రూపాయల డబ్బు దేశానికి చెందకొని చేశారు అవినీతి డబ్బుని. సో ఈ రకంగా
ఒక పక్క అవినీతి లీడర్స్కి షెల్టర్ ఇచ్చే పార్టీ బీజేపీ, ఇంకో పక్క అవినీతితో వ్యాపారం చేస్తున్న పార్టీను వ్యక్తుల దగ్గర నుంచి చందాలు తీసుకొని ఎలక్షన్ చేసే బీజేపీని అవినీతి లేని పార్టీ, ఆ పార్టీకి నుంచి ప్రధానిగా ఉన్నటువంటి వ్యక్తి నాన్ కరప్ట్ పాలిటీషియన్ అంటే, నాన్ కరప్ట్ పీఎం అంటే మనం ఎలా నమ్మాలి అసలు? ఇంకా నేను ఇక్కడ అదానీ అంబానీ స్కామ్ గురించి చెప్పాల, అంబానీ బ్రదర్స్ యాజ్ వెల్ యాజ్ అదానీ స్కామ్ల గురించి చెప్పాల, లేకపోతే కొద్దిమంది నరేంద్ర మోదీ కొంచెం దగ్గరగా ఉండే కొంతమంది కార్పొరేట్స్ ఉన్నారు, వాళ్ళ స్కామ్స్ గురించి ఇంకా బయటకు చెప్పాల. నేను జస్ట్ ఇప్పటివరకు మాట్లాడిందంటే ఓన్లీ పొలిటికల్ స్కామ్స్. ఇప్పుడు నేను మాట్లాడిన లీడర్స్ అందరూ పొలిటీషియన్సే. వీళ్ళందరూ ఒకప్పుడు కరప్షన్ ఎలిగేషన్ ఫేస్ చేసి బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత బీజేపీలో జాయిన్ అయిపోయి ఎలాంటి కరప్షన్స్ ఎలిగేషన్స్ లేకుండా అక్రమార్జనతో చాలా బిందాస్గా బతుకుతున్నటువంటి వ్యక్తులు అధికారంలో ఉండి, సో ఇలాంటి ఒక అక్రమార్జన చేసినటువంటి లీడర్స్ అందరినీ ఒక గుంపును మొత్తాన్ని తన దగ్గర పెట్టుకునే బీజేపీ పార్టీ, లేకపోతే అవినీతే చేయమని చెప్పి వాళ్ళు చెప్పేటువంటి వాళ్ళ మాతృ సంస్థ అయినటువంటి ఆర్ఎస్ఎస్ వీటి మీద సమాధానం అసలు చెప్పగలరా? ఈ అవినీతి పరులని దేశంలో ప్రొటెక్షన్ ఇస్తుంది ఎవరు? ఇప్పుడు సిబిఐ నుంచి, ఈడీ నుంచి, ఇన్కమ్ ట్యాక్స్ నుంచి, లేకపోతే కోర్టుల నుంచి అరెస్టులు కాకుండానో, వీళ్ళ మీద ప్రొసీడింగ్స్ ముందుకు వెళ్లకుండా, లేకపోతే వీళ్ళ మీద ప్రాపర్గా కౌంటర్స్ వేయకుండా, లేకపోతే వీళ్ళ మీద ప్రాపర్గా ఎంక్వైరీ ఇన్వెస్టిగేషన్ జరగకుండా వీళ్ళను అడ్డుకట్ట వేస్తుంది ఎవరు? నరేంద్ర మోదీ లీడ్ గవర్నమెంట్ కాదా? సో ఇలాంటి అంశాల్లో దేశంలో ఎప్పుడూ చర్చ జరగదు. బీజేపీలో జాయిన్ అవ్వనంత వరకు వాడు కరప్ట్, బీజేపీలో జాయిన్ అయిపోతే వాడు మిస్టర్ క్లీన్. తెలంగాణ నుంచి చూసుకోండి, ఈటల రాజేంద్ర అనే వ్యక్తి ఉన్నాడు ఎంపీగా. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అతని మీద ఇల్లీగల్ ల్యాండ్ గ్రాబింగ్ కేసెస్ ఉండేవి. ద మూమెంట్ బీజేపీలోకి వెళ్ళిన తర్వాత ఒక్కటంటూ ఒక కేసు లేదు ఆయన మీద ఈరోజు. సో బీజేపీ ఎలా తయారైపోయిందంటే ఇది కరప్ట్ పీపుల్ యొక్క డెన్లా మారిపోయింది. అంతే తప్ప బీజేపీకి ఎక్కడ దేశభక్తి, సమాజం మీద గౌరవము, దేశాన్ని అభివృద్ధి పరంగా ముందుకు తీసుకెళ్లాలనేది ఎక్కడా లేదు. అవినీతి పరుల్లో దొంగల్ని, లంగల్ని మొత్తాన్ని తీసుకొచ్చి బీజేపీలో పెట్టుకొని అధికారంలోకి దొడ్డిదారులు ఎలా రావాలనే ఆలోచన, ఆ దొడ్డిదారులు అధికారంకి వచ్చేదానికి ఏమేం చేయాలనే దురాలోచన తప్ప దేశంలో యువతకు ఉద్యోగాలు ఇద్దాము, దేశంలో రైతాంగానికి మేలు చేద్దాము, దేశంలో ఆరోగ్య రంగాన్ని మేలు చేద్దాం, దేశంలో వ్యవసాయ రంగాన్ని మేలు చేద్దాం, దేశంలో రక్షణ రంగాన్ని బెటర్ చేసి చైనా యొక్క ఆక్యుపెన్సీ లేకుండా చేద్దాము, పాకిస్తాన్ సైడ్ నుంచి దాడులు లేకుండా చేద్దామని చేయకుండా ఓ పక్క కరప్ట్ లీడర్స్ మొత్తాన్ని తీసుకొచ్చి బీజేపీలో తీసుకొని పెట్టుకొని, ఇంకో పక్క హిందూ, ముస్లిం, నార్త్, సౌత్ ఈ రకమైన డివిజన్స్ అన్నీ తీసుకొచ్చి భారతదేశాన్ని ఏం చేయాలనుకుంటున్నారు ఈ బీజేపీ ఆర్ఎస్ఎస్ వాళ్ళు అంటే? కేవలం దేశంలో ఇంటర్నల్గా ఒక రకమైన హేట్రెడ్ని క్రియేట్ చేసి అధికారాన్ని దగ్గర పెట్టుకోవాలి. ఈ అధికారాన్ని దగ్గర పెట్టుకునే దానికి లాజిస్టిక్స్ మొత్తాన్ని ఈ కరప్ట్ లీడర్స్ లాంటి వాళ్ళ దగ్గర నుంచి తీసుకొని వాటితో ఎలక్షన్స్ చేయాలా? ఏ పార్టీకి అందనంత డబ్బుని, ఏ పార్టీ దగ్గర లేనటువంటి డబ్బుని ఎలక్షన్ మెకానిజంలో ఖర్చు పెట్టేదానికి ఇలాంటి టెయింటెడ్ పొలిటీషియన్స్ దగ్గర ఉన్న డబ్బుని వాడే ప్రక్రియ చేస్తూ ఉన్నారు. అంటే ఇలాంటి టెయింటెడ్ పొలిటీషియన్ దగ్గర నుంచి తీసుకున్న డబ్బుని మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇలాంటి వాళ్ళకే పెద్ద పెద్ద కాంట్రాక్టులు ఇచ్చే పని చేస్తూ ఉంటారు. ఈ రకంగా దేశంలో ఉన్నటువంటి సంపద మొత్తం కొద్దిమంది బంచ్ ఆఫ్ పీపుల్స్ దగ్గర, ఎలా అయితే ఆర్ఎస్ఎస్కి సంబంధించినటువంటి గోల్వాల్కర్ రాశాడు బంచ్ ఆఫ్ థాట్ అనే బుక్, వాళ్ళ ఆలోచనని ప్రతిబింబించేలా, అలానే బంచ్ ఆఫ్ పీపుల్ దగ్గర దేశ సంపద మొత్తాన్ని పెట్టేసి దేశంలో ఎకనమిక్ ఇన్ఈక్వాలిటీని పెంచే ప్రయత్నం చేస్తున్నారు, అన్ఎంప్లాయ్మెంట్ని పెంచే ప్రయత్నం చేస్తున్నారు, ఫుడ్ సెక్యూరిటీకి దెబ్బ కొట్టే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. సో ఇలాంటి వ్యక్తిని పట్టుకొని నాన్ కరప్ట్ అని అంటున్నారంటే అసలు అంధభక్తులకి ఏమన్నా రేషనల్గా ఆలోచించే ఒక ఇంగిత జ్ఞానం, ఆలోచన పరిజ్ఞానం ఏమైనా ఉందా అంటే ఎక్కడా లేదు. ఇప్పుడు చెప్పిన లీడర్స్ చిట్టా మొత్తం చూడండి. మొన్న మహారాష్ట్ర ఎన్నికల్లో రిజల్ట్ వచ్చింది, గవర్నమెంట్ ఫామ్ అయిన వెంటనే అజిత్ పవార్ సపోర్ట్తో గవర్నమెంట్ ఫామ్ చేసేసారు వాళ్ళు. ఏక్నాథ్ షిండే వచ్చినా రాకపోయినా పర్లేదు అనుకొని దానికి రాక్ సాలిడ్గా బీజేపీకి అజిత్ పవార్ మద్దతు ఇచ్చాడు. మద్దతు ఇచ్చిన కొద్ది రోజులకే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ సీజ్ చేసినటువంటి 900-1000 కోట్ల రూపాయలు వెనక్కి ఇచ్చేశారు. దేనికి రిప్రజెంటేషను ఇలాంటి చర్యలు? అంటే మాతో ఉంటే మీ కరప్ట్ డబ్బుని, ఒకప్పుడు కరప్షన్ చేసిన డబ్బుని, జప్తు చేసిన డబ్బు మొత్తం వెనక్కి ఇచ్చేస్తున్నారంటే ఏ కైండ్ ఆఫ్ సిగ్నల్స్ వీళ్ళు సొసైటీకి పంపే ప్రయత్నం చేస్తున్నారు? ఇంత బ్లేటెంట్గా అవినీతి చేస్తూ ఉన్న బీజేపీని జనం గుడ్డిగా నమ్ముతున్నారంటే అసలు ఏమన్నా అర్థం కాని పరిస్థితి. థ్యాంక్ యూ.